అందరికీ మరణాత. దేవనామములో మీకు శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులారా, మరొకసారి వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, వాక్యము చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ వాక్య సమయంలో కొద్ది సమయం మీ పనులను ప్రక్కన పెట్టి వాక్యాన్ని వీక్షించవలసిందిగా ప్రభు పేరట మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. చాలా సంతోషం మరొకసారి మీతో నేను ఇలాగో కలిసి మాట్లాడుట ఇది దేవుని కృప అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇవాళ దేవుని వాక్యములోంచి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానాంశముగా మనము చదువుదాం. మనము ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచు ఉన్నాను. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు వీలైన వారు కాస్త మోకరిస్తే ప్రార్థనలో గడుపుదాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఒక్కసారి నాయనా నీవే ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ వాక్యము శక్తివంతమైనది, నీ వాక్యము బలమైనది గనుక, నీ వాక్యము మాకు బాధల్లో నెమ్మదిచ్చేది గనుక నీ వాక్యము చేత వెలిగించు, నీ వాక్యానుసారంగా నడిపించు, నీ వాక్యముతో మమ్మల్ని గద్దించు, ఈ వాక్యాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు మరియ మీ పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లుగా మేమును మీ పాదాల దగ్గర కూర్చొని వారి గృహాలలో ఉండి వీక్షిస్తున్న ఈ వాక్యమును బట్టి నీ పాదముల దగ్గర నేర్చుకుని నీలో ఎదుగుటకు సహాయం చేయమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియా స్నేహితులారా, మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు ఇలాగున సెలవిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మరొకసారి చదివితే, దేవుని పిల్లారా, కోపమును మగవారు చదవండి ఆ వాక్యము. కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును. దేవుని పిల్లారా, ఇక్కడ మగవారి కోపమును కొరకు తిమోతి ఈ వాక్యములో వివరిస్తూ ఉన్నాడు. కోపము అనేది ప్రతి మనుషునికి సాధారణంగా వస్తూ ఉంది. ప్రభు ఏమన్నాడంటే, కోపమును మానుము, కోపమును విడిచిపెట్టుమని అనేక సందర్భాలలో ప్రభు మాట్లాడాడు. సాధారణంగా కోపము మగవారికే కాదు, ఆడవారికి కూడా ఆయా సందర్భాల్లో వస్తుంది. ఆనాడు ఆదామవులు కుమారుడైన కయీను ఏబేలు కొరకు మనకు తెలుసు. తమ్ముడు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని అన్నగారు కోపం వచ్చి కయీనును ఏబేలును చంపినట్లుగా కోపమును బట్టి మనకు తెలుసు. ఇది దేవుడు ఒక తమ్ముని అర్పణ అంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని, కానుకను అంగీకరించాడని, కయ్యూను కానుకను దేవుడు అంగీకరించలేదని తమ్ముడి మీద కోపముతో పడి కొట్టి తమ్ముడు ప్రాణాన్ని తీశాడు. అంటే కోపం ఏమైందంటే తమ్ముడు ప్రాణాన్ని తీసుకున్నాడు అన్నగారు. అంటే కోపం ఒకరి ప్రాణాన్ని పోగొట్టే స్థితిని వచ్చింది. సరే, ఏదైనా వాక్యాంశము కోపమును కొరకు కాదు, కానీ నీవు ఇంకా కోపముగా ఉంటే కోపమును మానుకో, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. దేవుని పిల్లారా, వాక్యములో నుంచి ఇక్కడ దేవుని పిల్లలైన మనము చేతులెత్తి ప్రార్థన చేయుట అనే విషయాన్ని తిమోతి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా,
ఎప్పుడు మనము చేతులెత్తుతాము అంటే, ఎప్పుడు చేతులు చాపుతాము అంటే, ఎవరి యొద్ద నుంచైనా ఏదైనా సహాయము కోరినప్పుడు, ఎవరి యొద్దనైనా ఏదైనా అవసరత కలిగినప్పుడు వారి వైపు మనం చేతులు ఎత్తుతూ ఉంటాం, చేతులు చాపుతూ ఉంటాం. అయితే పరలోక దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేసేటప్పుడు తిమోతి ఏమన్నాడంటే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసే పెదవులు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే నోరు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే మనస్సు లేదా తలంపులు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే హృదయము కూడా పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే చేతులు కూడా అపవిత్రంగా కాదు కానీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం అన్నాడు. ఇవాళ వాక్యాంశం ఏంటంటే, మనము దేవుని తట్టు చేతులెత్తుడు ద్వారా, చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా కలిగే అనేకమైన మేలులను మనం చూద్దాం, వీక్షిద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని పిల్లారా, వాక్యములో ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనము చూస్తే, సాయంత్ర అర్పణ వేళను నేను లేచి ఎజ్రా అంటున్నాడు, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖమును నా చేతులు నీ వైపునకు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను. మా దోషములు మా పైగా హెచ్చించి ఉన్నవి. గమనించాలి దేవుని పిల్లారా, ఎజ్రా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎజ్రా చేస్తున్న ప్రార్థన విధానాన్ని మనం చూస్తే, తాను దుఃఖాక్రాంతుడై ఉండి ఎంతో వేదన కలిగి దుఃఖముతో ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీదకు వచ్చి మొదటిగా తన వస్త్రాలు చింపుకున్నాడు. తన వస్త్రాలు చింపుకొని మోకాళ్ళ మీదకు వచ్చి దేవుని తట్టు, పరలోకమందున్న దేవుని తట్టు, స్నేహితులారా, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నా దోషములు, నా అపరాధములు. అంటే ప్రార్థనలో చేతులెత్తి ఎజ్రా చేస్తున్న ప్రార్థన చూస్తే, దేవుని ఎదుట చేతులెత్తిన ఎజ్రా తన దోషాలను ఒప్పుకుంటూ, తన అపరాధములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో తాను చేతులెత్తి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నవాడు. అంటే చేతులెత్తుట దేనికి చూపిస్తూ ఉంది, దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని పిల్లారా, మన దోషాలను మనం ఒప్పుకోవాలి. చేతులెత్తి దేవుని ఎదుట, దేవుని ఎదుట మన చేతులెత్తి ప్రార్థనలో మన అపరాధాలు ఒప్పుకోవాలి. దైవజనుడు అన్నారు, ఒప్పుకొందును రావయ్యా నా పాపముల్, చెప్పుకొందును రావయ్యా, ఒప్పుకొందును రావయ్యా నా పాపముల్, చెప్పుకొందును రావయ్యా. దేవుని పిల్లారా, దేవుని దగ్గర మన అపరాధములు, దోషములు మన చేతులెత్తి ప్రార్థనలు ఒప్పుకోవాలి. నీ అపరాధ పాపములు, నీ దోషములు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థనలో నీ చేతులు దేవుని తట్టి ఎత్తి ఒప్పుకొనుట ప్రారంభిస్తావో, దేవుడిని అపరాధములు, దోషములను క్షమించువాడై ఉన్నాడు. ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన చేయండి. అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన ఎలా చేయాలట అంటే, నీ దోషాలను కప్పుకొనకుండా, నీ దోషాలను దేవుని ఎదుట ఒప్పుకొని, నీ అపరాధములు దేవుని ఎదుట ఒప్పుకొని నీ చేతులెత్తి ప్రార్థన చేయుట దేవునికి అంగీకారం.
దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 28వ అధ్యాయములో 2వ వచనములో నేను నీకు మొరపెట్టినప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపును నీ పరిశుద్ధ ఆలయము వైపును నా చేతులు ఎత్తినప్పుడు నా చేతులెత్తి. ఇక్కడ మొదటగా ఎజ్రా దేవుని సన్నిధిలో చేతులెత్తాడు, తన దోషాలు తన అపరాధాలు ఒప్పుకుంటాడు. ఇప్పుడు దావీదు కూడా చేతులెత్తి దేవాని పరిశుద్ధ ఆలయము తట్టు అంటే దేవుని మందిరము తట్టు చేతులెత్తాడు. ఎందుకంటే దేవుడు తన మందిరములో ఉన్నాడు గనక దావీదు దేవుని మందిరము వైపు చేతులెత్తి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, చదువుదాం మాటను. దేవుని పిల్లారా, దావీదు విజ్ఞాపన చేస్తూ అంటాడు, చదువమ్మా. నేను నీకు మొరపెట్టినప్పుడు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపును నీ పరిశుద్ధ ఆలయం వైపును నా చేతులు ఎత్తినప్పుడు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. నా ప్రార్థనా ధ్వని ఆలకించెదవు. దేవుని పిల్లారా, దావీదు అంటున్నాడు, దేవా నేను నీ తట్టు చేతులెత్తగా నా మొర ఆలకిస్తావు. దేవుడు నీ మొర ఆలకించాలన్నా, నీ ప్రార్థన ఆలకించాలన్నా దేవుని పరిశుద్ధ ఆలయములో లేదా దేవుని మందిరము తట్టు దేవుని మందిరములోనికి చేరి లేదా దేవుని సన్నిధిలోనూ చేరి నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన మొరపెట్టినప్పుడు దేవుడట ఆలకించువాడై ఉన్నాడు. చేతులెత్తుట అంటే దావీదు ఇదే విషయంలో అంటాడు. 141వ దావీదు కీర్తన 141వ దావీదు కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. నా ప్రార్థనా ధూపం వలెను నా ప్రార్థనా ధూపం వలెనను నేను చేతులెత్తుట నేను దేవుని సన్నిధిలో చేతులెత్తుట నైవేద్యము వలెను. మరి క్రైస్తవ సహోదరులమైన మనకి నైవేద్యం కొరకు తెలియదు, కానీ ఇతర అంటే హిందూ సహోదరులు ఆయా వారి పండుగలు వచ్చినప్పుడు వారి దేవతలకు వారి దేవుళ్లకు వారి నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు. చాలా శ్రేష్టమైన వంటలు చేసి వారి దేవతలకు వారి దేవుళ్ళకు ఇష్టమైన పదార్థములు పిండి వంటలు చేసి నైవేద్యముగా వారు అర్పిస్తూ ఉంటారు. ఆ వారికి అవి ప్రీతికరమని వారి ఇష్టమని వారు భావిస్తూ ఉంటారు. నైవేద్యం అంటే ఇది. దేవుని పిల్లారా, మనమైతే అలాంటి రకరకాలైన పిండి వంటలు చేసి లేదా మాంసాహారములు వండి లేదా మేకలను కోడును బలివేసి నైవేద్యములు పెట్టవలసిన అవసరత లేదు. నువ్వు ప్రార్థన చేయుట, రెండవదిగా దేవుని యందు నీ పరిశుద్ధ చేతులు, నీ పరిశుద్ధమైన పవిత్రమైన చేతులు ఆయన తోటి ఎత్తితే ఆయనకు చాలా ఇష్టమంట. అది ప్రీతికరము. అది ఎలాంటిదంటే నైవేద్యము లాంటిది. దేవుడు నీ ప్రార్థన ఎలాగున అంగీకరిస్తున్నాడటంటే ఒక నైవేద్యము వలె అంగీకరిస్తున్నాడు. దేవుని పిల్లారు, అందుకే తిమోతి అంటున్నాడు, నీ కోపాన్ని మానుకొని, నువ్వు దేవుని మీద కోపంగా ఉన్నావేమో, కోపాన్ని మానుకొని నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే. కానీ ప్రార్థన చేసే ముందు నీ పవిత్రమైన చేతులెత్తి నీ దోష అపరాధములుపుకొని ప్రార్థించే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడట నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడు అన్నాడు దావీదు. అలాగునే ప్రార్థన లేదా నీవు చేతులెత్తుట ఎలాంటిదట అంటే దేవునికి నైవేద్యము వంటిది. అంటే దేవునికి చేతులెత్తుట ఎంతో ప్రీతికరమైన నైవేద్యముతో దావీదు పోల్చాడు. స్నేహితులారా, ఈ నైవేద్యమున కొరకు లేమీ కాండములు అనేక చోట్ల దేవుడు రాయించాడు. మంచిది. దేవుని వాక్యములో నిజమే చేతులెత్తుడు ద్వారా దేవుడు కలిగించే అనేక మేళ్లను మనం చూస్తే చేతులు ఎవరు కొరకెత్తాలి అంటే
విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. నీవు లేచి దేవుని పిల్లారా, తల్లిదండ్రులైన వారలారా, నీవు లేచి నీ మొదటి జామున తెల్లవారుజామునంటే రేయి మొదటి జాము అంటే తెల్లవారుజాము. విలాప వాక్యములలో ఇరిమియా భక్తుడు అంటున్నాడు, నువ్వు లేవాలి, నీవు లేవాలి. రేయి మొదటి జామున లేస్తున్నావా? దేని పిల్లారా, రాత్రి 12 వరకు సినిమా సీరియల్స్ చూస్తూ, లేకపోతే వారుతో వీరుతో లోకములు గడుపుతూ, కొందరు 8 అయినా 9 అయినా లేవరు, వారు సోమరులు. దేవునికి ఇష్టమైన ప్రార్థన విజ్ఞాపన ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున. దేవుని పిల్లారా, రేయి మొదటి జామున అంటే తెల్లవారుజామున 3 గంటల వేళ. ఇది రేయి మొదటి జాము. అయ్యా మీరు చెప్తున్నారు మీరు లేస్తారంటే, నేను పాస్టమ్మ గారు నా కలిగిన బిడ్డలు కూడా లేచి మరి దేవుని పిల్లారా, మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసి అడు తర్వాత మరలా సన్నిధిలోనికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మేము చేస్తున్నాం కనుక నేను మీకు బోధిస్తున్నాం. ఎందుకంటే వీక్షిస్తున్న వారలారా, ఏదో మేము చెప్పడమే కాదు, చేస్తేనే అది దేవునికి అంగీకారం. నీవు రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము, దేవునికి ప్రార్థన చేయము, నీళ్లు కుమ్మరించినట్లు. ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. బాగా గమనించాలి. రేయి మొదటి జామున నువ్వు లేవాలి. భర్త భార్య లేచి వీలైతే నీ పిల్లలను నేపి అందరూ మోకరించండి. నీవెక్కడ మోకరిస్తే అదే దేవుని సన్నిధి. ఇక్కడ వాక్యం అని అంటున్నాడు, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు. అంటే కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టు. ఎవరి కొరకు ఈ ప్రార్థన చేయాలి అంటే చూడండి, నీ పసిపిల్లల కొరకు, నీ పిల్లల కొరకు, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు, మీ పిల్లల ప్రాణముల కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తుము, మీ చేతులు దేవుని తొట్టెత్తుము. బాగా విన్నారు ఈ మాట. మీ పిల్లలు చదువులో మంచి ర్యాంక్ రావాలంటే, జ్ఞానం కలిగి ఉండాలంటే, మీ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగస్తులు కావాలంటే, మీ పిల్లలు భ్రష్టులు కాకుండా సాతాను సంబంధమైన అలవాట్లు కలిగి ఉండకుండా, చెడు వ్యసనాలు, చెడు మార్గములు, చెడు స్నేహాలు కలిగి ఉండకుండా ఉండాలంటే తల్లిదండ్రులారా మేల్కోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు సోమరి వలె నీవు ఏదో టైంకి లేవకపోతే కాదు, కానీ టైం పెట్టుకొని నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి రేయి మొదటి జాము లేవండి. లేచి ఒకరి తర్వాత ఒకరు దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అప్పుడట నీ పిల్లల ప్రాణములు దేవుడు క్షేమముగా ఉంచువాడు. నీ పిల్లలను దేవుడు ఆరోగ్యవంతులుగా ఉంచువాడు. నీ పిల్లలను ఉన్నతమైన వారుగా ఉంచువాడు. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనులకు వెళ్ళినా, ఏ మార్గమునకు వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు. కానీ నీవేం చేయాలంటే దేవుని తట్టు నీ చేతులు ఎత్తాలి. దేవా, ఇదిగో నా చేతులు నీ తట్టు పెడుతూ ఉన్నాను. నా చేతులు నీ యందు పైకెత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నా పిల్లలు క్షేమంగా ఉండాలి. నా పిల్లలు జ్ఞానం కలిగి చదువుకోవాలి. నా పిల్లలు చెడు సహవాసం కలిగి ఉండకూడదు. అయ్యా, నా బిడ్డలు నీకును తల్లిదండ్రులైన మాకును లోబడి ఉండాలని నువ్వు విజ్ఞాపన ప్రార్థన రేయి మొదటి జామున చేయాలి. చేస్తున్నావా సహోదరి, సహోదరుడా? ఏదో ఒక రోజు చేయడం, మరుసటి రోజు మరలా లేవకుండా పడుకోవడం, అది క్రైస్తవ పద్ధతి కాదు. ప్రభు ఇంకా చీకటిగా ఉండగా ప్రార్థన చేస్తాడని గతించిన వాక్యములలో నేను చెప్పాను. ఆయన రేయి మొదటి జామున ప్రార్థన చేశారు.
పిల్లరా, గమనించినట్టయితే ఒకటి, మనము చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. మన పిల్లలు దీవింపబడతారు. మా పిల్లలు ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడతారు. అంటే దేవుని తట్టు మనం చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా మన పిల్లల యొక్క ప్రాణము క్షేమముగా, మన పిల్లలు వెళ్ళే మార్గములో క్షేమముగా, మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా చేతులెత్తడం ద్వారా కలిగే భాగ్యం ఏంటంటే, నిర్గమకాండం 17వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చూద్దాం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు, దేవుని పిల్లారా, మోషే ఇక్కడ గమనించాలి. ఇశ్రాయేలులకును అమాలేకులకును యుద్ధం జరుగుతుంది. మోషే మహావృద్ధుడయ్యాడు. మోషే చేతిలో ఉన్న కర్రకు చాలా శక్తిని దేవుడిచ్చాడు. ఈ సందర్భంలో యుద్ధం జరుగుతుంది. మోషే ఒక కొండ మీద ఎక్కి, ఆ కొండ మీద తన చేతులు, చదువుదాం వాక్యాన్ని. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు, మోషే తన చేతులు దేవుని తట్టు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులకు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు, మోషే చేతులు దించినప్పుడు అమోరీయులు గెలిచిరి, అమాలేకులు గెలిచిరి. దేవుని పిల్లారా, బాగా గమనించారు ఇక్కడ. అంటే ఇశ్రాయేలు గెలవాలి యుద్ధములు అంటే, అమాలేకులు ఓడిపోవాలంటే మోషే చేతులు ఎత్తుంచాలి. ఎత్తినంతసేపు కూడా ఇశ్రాయేలు అని దేవుని జనాంగం యుద్ధంలో గెలుస్తున్నారట. మోషే చేతులు దించినప్పుడు శత్రువులు గెలుస్తున్నారట. బాగా గమనించాలి ఈ మాటను. దేవుని తోటి మనం చేతులు ఎత్తినప్పుడు సాతాను సంబంధమైన ప్రతి దురాత్మలపైన మనకి జయము పొందుకుంటాం, విజయాన్ని పొందుకుంటాం. అంటే చేతులెత్తుట దేవుని వైపు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన చేతులెత్తితే మనకట విజయం కలుగుతుంది. ఏ విషయములు అంటే, సాతాను పైన విజయం, శ్రమల్లో విజయం, దేవుని పిల్లారా ఆపదల్లో విజయం, మన శత్రువులపైన విజయం, కోర్టు వ్యాజ్యములో విజయం, దేవుని పిల్లారా నిందల అవమానములలో మనకి విజయాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలుకు జయమును, ఆయన చేతులు దించినప్పుడు అమాలేకులకు జయము కలిగింది. దేవుని బిడలైన మనము చేతులెత్తుట ద్వారా ఒకటి, మన పసిపిల్లల ప్రాణమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. రెండవదిగా మోషే వలె మనము కూడా ప్రార్థనలో చేతులెత్తుడు ద్వారా అన్ని విషయాలలో దేవుడు మనకి జయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏం పిల్లరా, చూడండి, కీర్తన గ్రంథం 134వ దావీదు కీర్తన 2, 3 వచనాలు మనం చూద్దాం. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి, పరిశుద్ధ స్థలం అంటే దేవుని వైపు మన చేతులెత్తి దేవుని సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. బాగా గమనించారా? దేవుని తోటి మనం చేతులెత్తితే దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. దేవుని తోటి మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం మన బిడ్డల మీదకి వస్తుంది. దేవుని తోటి మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం మన ఇంటి మీదకి వస్తుంది, మన కుటుంబం మీదకి వస్తుంది, మన గృహం మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడతావు. దేవుని పిల్లారా, దేవుని ఆశీర్వాదం కావాలి అంటే, అందుకే తిమోతి అంటున్నాడు, నువ్వు పవిత్రమైన చేతులెత్తు, అపవిత్రమైన చేతులు కాదు. దేవుని పిల్లారా, అపవిత్రమైన చేతులు ఏంటి? నీ చేతులతో సిగరెట్ కాలుస్తున్నావేమో, నీ చేతులు అపవిత్రం. నీ చేతులతో మందు గ్లాస్ పట్టుకుంటున్నావేమో, అది అపవిత్రం. నీ చేతులతో పేక ముక్కలు పట్టుకుంటున్నావేమో, అది అపవిత్రం. దేవుని పిల్లారా, అపవిత్రమైన వాటిని నువ్వు పట్టుకొని దేవునికి నీ అపవిత్రమైన చేతులతో ప్రార్థన చేస్తే అది దేవుడికి అంగీకారం కాదు.
నీకున్న అపవిత్రమైన వ్యసనాలను, నీకు అపవిత్రమైన అలవాటు, నీకు అపవిత్రమైన ఆటలను విడిచిపెట్టాలి. నీ చేతులు పవిత్రంగా మార్చుకొని నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సహోదరులారా గమనించండి, ఒకటి నీ చేతులెత్తి దేవుని తట్టు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పసిపిల్లల ప్రాణమును క్షేమంగా దేవుడు చూచువాడు. రెండవదిగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే సాతాను సంబంధమైన ప్రతి కార్యము పైన విజయాన్ని పొందుకుంటావు. మూడవదిగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడతావు. దేవుని పిల్లారా, ఇక మనం వాక్యములో చూస్తే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 6-7 వచనాలలో కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి దేవా, నీ నామం గొప్పది, పూజింపతగింది, ఘనమైంది గనక నీ నామాన్ని బట్టి నేను నీ వైపు చేతులెత్తెదను. నీవు నాకు సహాయము చేసేవాడవై ఉంటివి. చూసారా, దేవుని తోటి చేతులెత్తితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆపదలో ఉన్నావా సహోదరి? అప్పుల్లో ఉన్నావా సహోదరి, సహోదరుడా? అయ్యో, నాకు సహాయం చేసేవారు ఎవరు అనుకుంటున్నావా? నీ దేవుని తోటి చేతులెత్తి ప్రార్థన చేయి. కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవునికి సహాయం చేయబోతున్నాడు. దేవునికి సహాయం అందించబోతున్నాడు. మనుషులు సహాయం చేయలేరు, కానీ దేవుని సహాయం గొప్పది. ఆయన తోటి చేతులెత్తుడు ద్వారా దేవునికి సహాయం అందిస్తున్నాడు. దేవుని పిల్లారా, నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నాడు. ఉద్యోగం లేక వేదన పడుతున్నావా? వ్యాపారం లేక వేదన పడుతున్నావా? అయ్యో, సరైన జ్ఞానం లేక నువ్వు వేదన పడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. మనుషులు కాదు సహాయం, దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆహా, ఎంత గొప్ప! ఏవండి, ఈ కరోనా వైరస్లో ఎవరింట్లో వారు ఉన్నారు, ఎవరు సహాయం చేయలేరేమో అని చూస్తున్నారేమో. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎవరి ద్వారా సహాయం చేస్తాడు ఆయన చెప్పడు, కానీ ఆయన సహాయం నీకు అందుతుంది ఖచ్చితంగా. నువ్వు నమ్ము. దేవుడికి అన్ని విషయాలు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తట్టు చేతులెత్తు, మనుషుల తట్టు చేతులెత్తక. దేవుని పిల్లారా, చివరిగా వాక్యాన్ని చదువుకుంటే వాక్యం అని అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనములో నెహెమ్యా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఎజ్రా మహాదేవుడైన యెహోవా. ఏ దేవుడట మన దేవుడు? చిన్న దేవుడు కాదండి. ఏ దేవుడమ్మా? మహాదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. నిజమే, ఒక్కొక్క రోజు దేవుని లక్షణాల కొరకు కూడా వాక్యాన్ని మీకు చెప్తాను. ఎందురు ఆయన ఇటువంటి లక్షణాలు కలిగిన దేవుడు, మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడని ఎజ్రా చెప్తున్నాడు. ఏంటి ఈ సందర్భం అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగం నిలవబెట్టి మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే స్త్రీలు పురుషులు కూడా ఈ సందర్భంలో నిలవబడ్డారు. ఆయన దగ్గర నిలవబడి ధర్మశాస్త్రాన్ని వారు వింటూ ఉన్నారు. చదువుదాం వాక్యాన్ని. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా ప్రజలందరూ తమ చేతులెత్తి ఆమేన్ 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 పలుకుచు. అందరూ ఒకసారి చెప్దామా? వాక్యం వింటున్న వారులారా, ఆమేన్. వినబడలేదు నాకు. ఆమేన్. మంచిది. దేవుని పిల్లారా, వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, నీ చేతులెత్తి దేవుని బిడ్డమైన నీవట ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నీవు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమేన్ అని అన్నావంటే, ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అలాగును జరుగును గాక. ఒక సేవకుడు నీ కొరకు, నీ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు, నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తుంటే ఇవేమనంటే నీ చేతులెత్తి ఆమేన్ అన్నాను అన్నప్పుడట అలాగును జరిగిపోద్ది. ఏ కార్యమైనా
అలాగునైపోతుంది. ఏ కార్యమైనా జరగలేని కార్యమల్లా దేవుడు జరిగించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. మనం అంటావా ఆమేన్ అని? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎజ్రా దేవుని సన్నిధిలో స్తుతిస్తుంటే వారు అంటున్నారట, ఆమేన్, అలా జరగాలి మాకు. నిజమే, మాకు ఇల్లు లేదు ప్రభా, మాకు ఇల్లు కావాలి, ఆమేన్. మాకు ఉద్యోగం లేదు నాయన, ఆ ఉద్యోగం రావాలి, ఆమేన్. అప్పుల్లో ఉన్నాం ప్రభా, అప్పు తీరాలి నాయన, ఆమేన్. దేవుని పిల్లలు అనారోగ్యంతో ఉన్నాం ప్రభా, ఆరోగ్యం కావాలి ప్రభా, ఆమేన్. సంతానము లేని వారికి ఉన్నాం ప్రభా, సంతానం దయచేయ్ నాయన, ఆమేన్ అని నువ్వు అడగాలి. దేవుని పిల్లలు నీ చేతులెత్తి ఆమేన్ నీ నోటితో పలికితే దేవుడు ఆ మాటకు జరుగునుగాక అని, ఆమేన్ అనే మాటకు అలాగును జరుగునుగాక. నిజమే దేవుని పిల్లలు, నువ్వు కూడా ఇవాళ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుని కార్యాన్ని జరిగిస్తాడు. చేతులెత్తుడు ద్వారా నైవేద్యము వంటిది. చేతులు ఎలాంటి చేతులు అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అందరూ కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు వీలైన వారు మోకరించండి, ప్రార్థనలేకి భవించండి. అమ్మా, కేవలం మీ కొరకే కదా. ఒకసారి నువ్వు మోకరిస్తే దేవుడు నీ మీదకు ఆశీర్వాదములు, దీవెనుడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపూర్ణుడా, దేవాని పరిశుద్ధ నామానికి వస్తూ నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, చేతులెత్తుడ నాయన నైవేద్యం వంటిదన్నావు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నావు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి నాయన భక్తులైన వారు చేతులెత్తి తమ దోషాలు, అపరాధములు ఒప్పుకొని నాయన వారి ప్రార్థన ఆలకించాం. అయ్యా, మా బిడ్డల కొరకు మేము చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మా బిడ్డలకు క్షేమం ఇవ్వండి నాయన అని బిడ్డలు అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఇదిగో తండ్రి చేతులెత్తి ప్రార్థన చేయగా మోషేకు, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చేవు నాయన. అలాగున ఎవరు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ ప్రార్థన ఎవరు ఏకీభవిస్తున్నారు, అన్ని విషయాలలో వారికి జయం ఇవ్వండి. కోర్టు వ్యాజ్యాలలో నాయన జయం ఇవ్వండి ప్రభా. ప్రతి ఆర్థికమైన పరిస్థితుల్లో జయం ఇవ్వండి నాయన. కొంత అలాగున తండ్రి చేతులెత్తి ప్రార్థన చేయగా, ఇదిగో మమ్మను, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావు. ఇదిగో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన అని కొందరు. చేతులెత్తుడి ద్వారా సహాయం అందిస్తానన్నావు. ఎవరికి ఏ సహాయం కావాలో వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి ఎజ్రా తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రజలందరూ ఆమేనని పలికారు ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పుడే మేము దీవెన వచనాలు అయ్యా ప్రతి బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తుండగా ఇదిగో వారు కూడా నీ సన్నిధిలో ఆమేనని పలుకుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో వారి కార్యాలు జరిగించు. మహిమా కీర్తి ప్రభావం పొందు. మహిమనాథుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము సదా సర్వదా మీ అందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. మరణత.